హాయ్ అండి, అందరికీ నమస్కారం. రాధా ఎలివేట్స్ కు స్వాగతం. ఈ రోజు వీడియోలో గీత చదివితే రాత మారుతుందా, అదేనండి భగవద్గీత చదివితే మన తలరాత మారుతుందా అనే సందేహం ఎవరికైనా వచ్చిందా? అయితే ఆ సందేహాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అసలు భగవద్గీత ఎందుకు చదవాలి, చదివితే ఏమి వస్తుంది? మనిషి తన తలరాతను ఖచ్చితంగా మార్చుకోలేడు, తాను చేసిన కర్మ అనుభవించక తప్పదు అన్న ఒక్క మాటను మనం పెద్దల నుంచి పదే పదే వింటూ ఉంటాం కదా. అలాంటప్పుడు ఈ భగవద్గీతలు లేదా ఇతర మత గ్రంథాలు ఎందుకు చదవాలి అన్న భావన మనిషిలో కలిగే అతి సహజమైన ఆలోచన. దానికి సమాధానం ఒక్కటే, భగవద్గీత మన జీవన గీతను లేదా కర్మభారాన్ని ఖచ్చితంగా మార్చదు, కానీ మనం జీవితాన్ని చూసే పద్ధతిని మటుకు ఖచ్చితంగా మార్చేస్తుంది. ద్వాపర యుగంలో ఇంద్రుడిని జయించగలిగే బలం, తెగువు, అస్త్ర సంపద ఉన్న అర్జునుడు సైతం కురుక్షేత్రంలో తన వారిని చూసి మానసికంగా బలహీనుడు అయిపోతాడు. దాదాపు అస్త్ర సన్యాసం చేసే పరిస్థితికి వస్తాడు. అలాంటి సమయంలోనే కృష్ణుడు అర్జునుడికి ఇచ్చిన గీతోపదేశం ఒక అర్జునుడికి మాత్రమే కాదు, సమస్త మానవాళికే మార్గదర్శకం అయింది. ఇది మతాలకు సంబంధం లేని ఒక సందేశం. సమస్త మానవ జాతికి ఇది ఉపయోగపడే విధంగా చెప్పబడింది. భగవద్గీత మనలో ఉన్న బలాన్ని మనం గుర్తించేలా చేస్తుంది. మనిషికి ఎప్పుడూ కూడా గతం గురించి లేదా జరగబోయే దాని గురించి చింత ఉంటుంది. గీతలో ఉన్న సారాంశం మనిషి యొక్క ఆలోచన పద్ధతిని ప్రభావితం చేసి ప్రస్తుత కాలంలో ఉంచి ఆలోచించేలా మనిషిని ముందుకు నడిపిస్తుంది. భగవద్గీత కర్మ యొక్క గొప్పదనాన్ని మనకు తెలియజేస్తుంది. ఆత్మబలం, దైవం యొక్క గొప్పదనాన్ని చేసే కర్మ యొక్క ఫలాన్ని గీత తెలియజెప్తుంది. దాని వలన మనిషి యొక్క ఆలోచన దృక్పథం మారుతుంది. భగవద్గీత మన మనసుని కంట్రోల్ చేసుకునే మార్గాన్ని చూపిస్తుంది. నిత్యం మనలో చాలా మంది అనవసరమైన ప్రాపంచిక సుఖాల మీద మోజుతో ఆనందాన్ని కోల్పోతాము. అట్లాగే అనవసరమైన ఆలోచనల వలన మన మనశ్శాంతిని కోల్పోతాం. అలాంటి పనికిరాని విషయాల గురించి ఎక్కువ ఆలోచించకుండా మన మనసుని అదుపులో పెట్టుకునే మార్గం భగవద్గీత మనకు చూపిస్తుంది. భగవద్గీత ఒంటరితనాన్ని జయించేలా చేస్తుంది. మనలో చాలా మంది వయసు పెరిగే కొద్దీ బాధపడే అంశం ఏంటి అంటే ఒంటరితనం. దాని నుంచి మనిషి తప్పించుకోవడం చాలా కష్టం. ఈ జీవాత్మకు పరమాత్మ ఎప్పుడూ తోడుగా ఉంటాడన్న సంగతి మనకు అర్థం కాదు. ఆ విషయాన్ని భగవద్గీత మనకు చాలా సరళంగా తెలియచెప్తుంది. భగవద్గీత మనలో నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది. మనలో చాలా మంది ఒక నిర్ణయం తీసుకోవడానికి భయపడుతూ ఉంటాం. దాని తర్వాత వచ్చే పర్యవసానాలను ఎదుర్కొనే ధైర్యం ఉండదు. ఒక సరైన ఆలోచన పద్ధతిని మనకు అలవాటు చేసి జీవితంలో మంచి మంచి నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది భగవద్గీత. భగవద్గీత మనల్ని మనం గుర్తించేలా చేస్తుంది. సమస్యలు అనేవి మానవ జీవితంలో చాలా సాధారణమైనవి. ఎన్ని సమస్యలు వచ్చినా కూడా మనం ఢీలా పడిపోకుండా కృష్ణుడు మనకు గీత రూపంలో చేయూతను ఇచ్చి కర్మను చేయమంటాడు. భగవద్గీత మనకు మంచి చెడు మధ్య తేడాను తెలియజేస్తుంది. ఒక నిర్ణయం తీసుకునే ముందు అది మంచిదా లేక చెడ్డదా అని మనకు మన మనసు చెప్తుంది. మనం తీసుకునే నిర్ణయం వలన ఇంకో మనిషికి సమస్య రాకుండా ఎలా తీసుకోవాలి అన్న ఒక దృష్టి కోణాన్ని భగవద్గీత మనకు చెప్తుంది. మనం తీసుకునే నిర్ణయాన్ని పక్కవారిని బాధిస్తే మటుకు దానికి మనం పూర్తి బాధ్యులం అని కూడా తెలియజేస్తుంది. భగవద్గీత భావోద్వేగాలకు కర్మకు తేడా తెలియచెప్తుంది. అర్జునుడు భావోద్వేగాలకు లోనయ్యి యుద్ధం చేయనంటాడు. అలాగే మనం అన్న ఒక్క భావనతో మనం కూడా చాలా సార్లు మన వాళ్ళు చేసిన తప్పుని సమర్థిస్తాం. అది తప్పు అని అర్థమయ్యేలా భగవద్గీత మనకు చెప్తుంది. భగవద్గీత మనకు ఈ సమాజంలో ఉంటూనే ఆధ్యాత్మిక జీవితం ఎలా గడపాలో తెలియచెప్తుంది. ఈ సమాజంలో ఉంటూనే మనకు లోకంలో ఉన్న సంసారపరమైన రుచులు అంటకుండా తామరాకు మీద నీటి బొట్టులా ఉంటూ జీవితాన్ని ఎలా గడపాలో భగవద్గీత మనకు నేర్పిస్తుంది. భగవద్గీత మనకు తిండి యొక్క విశిష్టత గురించి చెప్తుంది. ఒక రకమైన తిండి తినడం వలన మనలో ఉన్న భావోద్వేగాలు ఎలా మారుతాయి, మన జీవన శైలిని అది ఎలా నిర్దేశిస్తుంది
అట్లాగే మనము తినే తిండి మన ఆరోగ్యం, ఆలోచన, జీవన శైలిని ఎలా ప్రభావితం చేస్తుంది అన్న సారాంశం భగవద్గీతలో ఉంటుంది. భగవద్గీత జీవితం యొక్క పరమార్థాన్ని తెలియజేస్తుంది. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా అన్నట్టు కాకుండా భగవంతుడిని ఎలా అన్వేషించాలి అని ఒక మార్గాన్ని మనకు భగవద్గీత చూపిస్తుంది. భగవద్గీత మన నుదుటి రాత అని ఎవరో ఒక మహాకవి అన్నట్టు మతాలతో సంబంధం లేకుండా అది ఒక పుస్తకం అనుకుని అందరూ దాన్ని ఒక్కసారైనా చదివితే మన ఆలోచనలలో కొంత మార్పైనా వస్తుంది. ఒక ముక్కలో చెప్పాలి అంటే జీవితం యొక్క పరమార్థాన్ని భగవద్గీత మనకు తెలియజేస్తుంది. జై శ్రీకృష్ణ.